పుస్తకం. చిన్నప్పుడు అంటే తప్పేది కాదు. ఇప్పుడు పెద్దవాడివి అయ్యావు కదా, నీకు నువ్వే చదువుకోవాలి. వెళ్ళి సిద్ధు. అంటే నాకెవరు ఎక్స్ప్లెయిన్ చేయరా? నా డౌట్స్ ఎవరు క్లియర్ చేయరా? క్లాస్ టీచర్ నా గురించి ఫోన్ చేసి బ్యాడ్గా చెప్తే ఓకేనా? నాకు స్టడీలో లాస్ట్ ర్యాంక్స్ వస్తే పర్లేదా నీకు? మాట్లాడు పప్పా, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి, చెప్పు. సిద్ధు, వర్క్ టెన్షన్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దంటే అర్థం కాదా నీకు? ఎందుకు అందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారు? ఇంట్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? సారీ నాన్న. తిట్టాల్సిందంతా తిట్టి ఇప్పుడు సారీ ఎందుకు చెప్తున్నావు? నాకేమొద్దు. ఆఫీస్ టెన్షన్లో ఉన్నాను. ఆ కోపం చిరాకు నీ మీద చూపించాను. నువ్వు ఏడుస్తుంటే నేను చేసిన తప్పేంటో తెలిసి సారీ చెప్తున్నాను. ఈ పప్పని నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? సరే, ఈసారికి అర్థం చేసుకుంటాను. మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఊరుకోను. లేదు నాన్న, ఇంకెప్పుడు రిపీట్ చేయను. సరే, ఏదో డౌట్ అన్నావు కదా, చూపించు. ఇదే పప్పా. ఇది కోపం చూపించడానికి, వెంటనే ప్రేమగా దగ్గరకు తీసుకోవడానికి నా వాళ్ళు ఉన్నారు. పాపం హరిప్రసాద్ గారి పరిస్థితి ఎలా ఉందో, ఆ ఫ్యామిలీలో వచ్చిన సమస్యని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో. నన్ను, నా భర్తని ఎంతగా అవమానిస్తున్నప్పుడు నేను ఇంకా ఇంట్లో ఎందుకు ఉండాలి? చందుని బ్యాట్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంత సమర్థించుకున్నా నువ్వు చేసింది తప్పే. అయ్యగారు, ఇప్పటికే ఆలస్యం అయింది. భోజనం చేయడానికి రండి అయ్యగారు. నాకు ఆకలిగా లేదు రామయ్య. భోజనం చేస్తే కానీ మాత్రలు వేసుకోకూడదని డాక్టర్ గారు చెప్పారు. అందుకే రండయ్యా. వద్దని చెప్పాను కదా, వెళ్ళు. నిహారిక అమ్మగారికి తెలిస్తే నన్ను తిడతారయ్యా. అందరూ అందరినీ తిట్టిన వాళ్లే కానీ ఒక్కరికి కూడా నా బాధ అర్థం కాదు. పొమ్మని చెప్తే వెళ్లకుండా ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు. అయ్యా, డాడ్, మీ కోపం నా మీదేనా? నీ మీద కోప్పడి ప్రయోజనం ఏముందమ్మా? అన్నదమ్ముల్లో రామలక్ష్మణులు, అక్క చెల్లెళ్ళలో మీరే అనుకున్నాను. మీ మధ్య గొడవలు కాదు కదా, చిరు కోపాలకు కూడా చోటు ఉండదనుకున్నాను. అలాంటిది మీ మధ్య పెరుగుతున్న వైరం, పెరిగిపోతున్న మౌనం ఈ ఇంట్లో ప్రశాంతతని దూరం చేస్తోందమ్మా. తనూజ ఆవేశం అర్థం చేసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని తెలుసు. చందు మీద మనకి గౌరవం, నమ్మకం ఉందని ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదమ్మా. డాడ్, మీరు కూడా నాదే తప్పని మాట్లాడితే ఇక నేను ఎంత చెప్పినా అనవసరం. అక్క నందుతో కలిసి
నా భర్తని అవమానిస్తుంటే ఖండించాల్సింది పోయి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. మనిషికి కష్టాలు జీవితంలో కామన్ అనుకోవాలి. ధైర్యంగా ఎదిరించాలే కానీ భయపడి బాధపడకూడదని చెప్పిన మీరే ఆ మాటలు మర్చిపోతే ఎలా తాతయ్య? అమ్మ చనిపోయిందనుకున్నప్పుడు నేను ఏడుస్తుంటే ఎక్కడున్నా తిరిగి వస్తుందని చెప్పి నన్ను ఊరుకోబెట్టేవారు. అమ్మ ఎప్పటికీ రాదని తెలిసినా మీ మాటలు నేను నమ్మాను. ఆఖరికి మీ మాటలే నిజమయ్యాయి తాతయ్య. పిన్ని పెళ్ళి లవ్ చేసిన చందుతో కాకుండా వేరే వాళ్ళతో అవుతుందని భయపడితే అమ్మ నందు అంకుల్ దగ్గరుండి జరిపించారు. పిన్ని పెళ్ళి ఇలా అవుతుందని పిన్నే కాదు ఇంట్లో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పేదేంటంటే మనం పేషెన్స్తో వెయిట్ చేస్తూ మంచి జరుగుతుంది అనుకుంటే అంతా అనుకున్నట్టే అవుతుంది. ఈరోజు పిన్ని అమ్మ ఇద్దరు ఒకరినొకరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ హెల్త్ని పాడు చేసుకుంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. అవునా తాతయ్య? అందుకే మీరు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోండి. అంతా మంచి జరుగుతుందని, అంతా మంచే జరగాలని నేను కూడా రోజు దండం పెట్టుకుంటాను. అప్పుడు ఆ దేవుడు మనల్ని చూసి హ్యాపీ ఫీల్ అయి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాడు. కాళ్ళెందుకో ఇంత నొప్పులు పుడుతున్నాయో, ఎంతసేపు నొక్కుకున్నా నొప్పే తగ్గట్లేదు. బహుశా నిద్ర తక్కువ అవ్వడం వల్ల ఇలా అవుతుందేమో. కాసేపు పడుకుంటా. నా జీవితాన్ని నాకు కాకుండా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే. నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపించాలని ఇక్కడికొచ్చి బానిసగా నీకు సేవలు చేయాల్సి వస్తుంది. నా గురించి ఇంట్లో అందరికీ ఇప్పుడు మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి నిన్ను చంపినా నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు.